వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ ది వీడియో. ఇంకా స్టోరీలోకి వచ్చేద్దాము. శ్రీపతి సిటీలో ఒక కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. అయితే ఇంకా పెళ్లి కాలేదు. ఒక అపార్ట్మెంట్లో అద్దెకుంటున్నాడు. ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది శ్రీపతికి. అతను ఓనర్స్, మేము ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నాము, మీరు వెంటనే ఇల్లు ఖాళీ చేయండి, 1 నెల టైం ఇస్తాము, నెక్స్ట్ మంత్ ఖాళీ చేయమని చెబుతారు. ఇది శ్రీపతికి ఒక సవాలుగా ఎదురైంది. ఎందుకంటే సిటీలో బ్యాచిలర్స్కి ఇల్లు దొరకడం చాలా కష్టం. ఇక శ్రీపతి ఇళ్ళ వేట మొదలెట్టాడు. చాలా ఇళ్ళు ఖాళీగా ఉన్నా బ్యాచిలర్స్కి ఇల్లు ఇవ్వమని చెప్పేవారు. ఇంకా దిగాలుగా ఆఫీస్లో కూర్చుంటే అక్కడ పనిచేస్తున్న దివాకర్ గారు పెద్ద ఆయన, ఏంటి శ్రీపతి అంత దిగాలుగా ఉన్నావు అని అడుగుతాడు. ఏం లేదు దివాకర్ గారు, నన్ను ఇల్లు ఖాళీ చేయమన్నారు, 1 మంత్ టైం ఇచ్చారు, ఇప్పటికి 1/2 మంత్ కంప్లీట్ అయింది, ఇంకా ఇల్లు దొరకలేదు అంటాడు బాధగా. ఒక ఇల్లు ఉంది మా ఫ్రెండ్ శ్రీధర్ది. అది ఒక ఊరి చివర ఇండిపెండెంట్ హౌస్. కాకపోతే అది హాంటెడ్ హౌస్గా పేరు వచ్చిందయ్యా. ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని పుకారు. నిజంగా ఉన్నాయా లేదా అన్నది తెలీదు అంటాడు. నాకు దెయ్యాల మీద నమ్మకం లేదండి, ఆ అడ్రస్ ఇవ్వండి, నాకు మెయిల్ చేసిన వారు అవుతారు అంటాడు శ్రీపతి. కానీ అక్కడి నుంచి ఇక్కడ రావడానికి 1 అవర్ పడుతుందయ్యా, ఓకేనా అన్నాడు. నాకేం పర్వాలేదండి అంటాడు. సరే శ్రీధర్తో నేను మాట్లాడతాను, నువ్వు కూడా వెళ్ళి కలు అంటాడు. సరేనని ఎంతో హుషారుగా శ్రీధర్ని కలుస్తాడు శ్రీపతి. నమస్తే అంటాడు శ్రీపతి శ్రీధర్తో. శ్రీధర్ చూసి మీకు ఓకేనా అని అంటాడు. నాకు ఓకే సార్, ఇంటి అద్దె ఎంతో చెబితే మాట్లాడుకుందాం అని అంటాడు. ముందు ఇల్లు చూసి 1 వారం తర్వాత మాట్లాడుకుందాం, ఇదిగో తాళాలు, అదే ఇల్లు అని చూపిస్తాడు. శ్రీపతి ఎంతో సంతోషంగా ఆ రాత్రి అక్కడికి వెళతాడు. ఇంటికి తాళం పెట్టి ఉంది. మెట్లెక్కుతూ తాళం తీయడానికి వెళతాడు. కానీ తాళం దానంతట అదే విడిపోయింది. తలుపులు వాటంతటికవే తెరుచుకున్నాయి. శ్రీపతికి ఒక్కసారి ఒళ్ళు జలధరించింది. కానీ ధైర్యంగా లోపలికి వెళ్ళాడు. ఆ మరుక్షణం తలుపులు వాటంతటికవే మూసుకుపోయినాయి. కొంతసేపటికి లోపల నుంచి ఓ పెద్ద వెలుగు వచ్చి ఎదురుగా ఒక ఆకారం కనిపించింది. నేను ఇంట్లో ఉండే పెద్ద దెయ్యాన్ని, నాతో పాటు ఉండే మిగతా 3 దెయ్యాలు నా మాట వింటాయి, నువ్వు ఈ ఇంట్లో ఉండాలంటే నన్ను మెప్పిస్తే చాలు అన్నాడు ఆ ఆకారం. శ్రీపతి పెద్ద దెయ్యానికి దండం పెట్టి, నేను ఈ ఇంట్లోనే ఉంటాను, నువ్వేం చెబితే అది చేస్తాను అన్నాడు. అప్పుడు దెయ్యం మిగతా 3 దెయ్యాలని పిలిచి, ఇది నా భార్య, వీళ్ళిద్దరూ నా కూతుళ్ళు, నా కూతుళ్ళిద్దరిలో ఎవరు అందమైన వారో తేల్చలేక చస్తున్నాను, వాళ్ళిద్దరికీ కోపం రాకుండా విషయం చెప్పి నా సమస్య పరిష్కరించు అన్నది. శ్రీపతి పిల్లదయ్యాలు రెండింటినీ పరీక్షగా చూసేసరికి అవి పళ్ళికిలిస్తూ భయంకరంగా నవ్వాయి. వాడు తన భయాన్ని లోపల అణుచుకుని మేకపోతు గాంభీర్యంతో, నేను నిజం చెబితే ఒకరికి తప్పకుండా కోపం వస్తుంది, కాసేపు గడువిస్తే ఆ కోపాన్ని చల్లార్చగలను, అందుకు నువ్వు ఒప్పుకుంటావా అని పెద్దదని అని అడిగాడు శ్రీపతి. అది వెంటనే సరే అంది. శ్రీపతి పిల్లదయ్యాల్లో ఒకదాన్ని వేలితో చూపుతూ, ఇద్దరిలో ఇదే అందగత్తె, కానీ ఇంత అందం ఉండి కూడా తల్లిదండ్రుల చాటున ఉండిపోయిందేంటి, హాయిగా ఏ అడవిలోకైనా వెళితే మగదయ్యాలు దీన్ని పెళ్ళాటానికి నేనని పోటీ పడతాయి అన్నాడు. అప్పుడు ఆ పిల్లదయ్యం పెద్ద దయ్యంతో, ఈ మనిషి నిజమే చెప్తున్నాడు నాన్న, నేను అడవికి వెళ్ళిపోతాను అని తల్లిదండ్రుల కాళ్ళకు నమస్కరించి ఎగిరి వెళ్ళిపోయింది. అయితే రెండో పిల్లదయ్యం శ్రీపతి మీద అడిగి ఇంట్లో ఓ మూలకి కూర్చుంది. శ్రీపతి ఆ దయ్యం దగ్గరికి వెళ్ళి, నిజానికి నువ్వే అందగత్తవు, ఆ విషయం చెబితే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు, మరి నాకు నేను రోజు చూడాలని కోరిక, అందుకే అబద్ధం చెప్పి దాన్ని బయటికి పంపేశాను అన్నాడు. పిల్లదయ్యం ఈ మాటలకు కాస్త మెత్తబడి, అది సరే కానీ మళ్ళీ నా అక్క ఇక్కడికి తిరిగి వస్తే ఏం చేయాలి అని అడిగింది. మళ్ళీ ఇది ఇక్కడికి వస్తే దాన్ని చేసుకున్నందుకు ఏ మగదయ్యాలు ఇష్టపడట్లేదని అర్థం, అది అందగత్తి కాదని నిర్ధారణ అయిపోతుంది. అలా జరగడం నీ అక్కకి ఇష్టం ఉండదు, అందుకే మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టదు అన్నాడు శ్రీపతి. నువ్వు నాకు కోపం తగ్గించడానికి అబద్ధం చెబుతున్నావు, నేను నిజంగా అందగత్తను కాదు అన్నది దెయ్యం వగలుబోతు.
నేను అబద్ధాలు చెబితే అది నీ సంతోషం కోసమే కదా, అయినా నేను అందమైన వాళ్ళనే తప్ప అడ్డమైన వాళ్లకు సంతోషపెట్టను అన్నాడు శ్రీపతి లేనిపోని కోపం నటిస్తూ. వెంటనే పిల్ల దయ్యం, నువ్వు నిజమే చెప్తుంటే నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. నేను మనిషిని, నువ్వు దయ్యానివి, మన పెళ్ళి ఎలా సాధ్యం అన్నాడు శ్రీపతి భయంగా. నేను కావాలనుకున్నప్పుడల్లా మనిషిగా మారగలను. ఒక మనిషిని పెళ్లి చేసుకోవాలని కోరిక అంది పిల్ల దయ్యం. ఈలోగా పెద్ద దయ్యం శ్రీపతి వద్దకు వచ్చి, అమ్మాయికి సర్ది చెప్పావా, దాని కోపం తగ్గిందా అంది. నాన్న, నన్ను ఈయన పెళ్లి చేసుకుంటాడట, ఒప్పుకున్నాడు అన్నది పిల్ల దయ్యం. ఆ మాటలకు తండ్రి దయ్యం తల్లి దయ్యం రెండూ కూడా ఆనందం పట్టలేక కీచుమంటార్చి గంతులు వేసేసాగాయి. ఆ గంతులు ఆపండి, పెళ్ళంటూ అనగానే అయిపోదు, నాకు కట్నం కావాలి అన్నాడు శ్రీపతి. అడగవయ్యా అడుగు, నా పిల్లలిద్దరికీ పెళ్లి చేయాలన్న కోరికతోనే కదా నేను ఇక్కడుంది, నీకేం కావాలి అడుగు, అన్నీ తెచ్చిస్తాను అంది పెద్ద దెయ్యం. నాకేమీ అక్కర్లేదు, ఈ ఇల్లు నాకు ఇస్తే చాలు అన్నాడు శ్రీపతి. సరే తీసుకో అన్నాడు పెద్ద దెయ్యం. అయితే నేను నా భార్య మాత్రమే ఇంట్లో ఉంటాం, మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నాడు శ్రీపతి. అది చాలా అన్యాయం అయ్యా, మేము ఇక్కడుంటే నీకేం నష్టం అంది పెద్ద దెయ్యం. మీరిక్కడుంటే అంతా నేను ఇల్లరికం అల్లుడు అనుకుంటారు, అత్తమామల ఇంట్లో ఉంటూ వాళ్ళ సొమ్ము తింటున్నాను అనుకుంటారు, అయినా మీరిక్కడుంటే తప్ప బతకలేరా అన్నాడు శ్రీపతి. నువ్వు నిజమే చెబుతున్నావు, మేము వెళ్ళిపోతాం, నా కూతురు కాపురం చక్కగా ఉంటే అదే 10,000 అంటూ పెద్ద దెయ్యం భార్య దెయ్యం అక్కడి నుంచి కదిలాయి. తల్లి దెయ్యం పిల్ల దెయ్యానికి ఎన్నో నేతులు చెప్పి చూసింది, వెళ్ళిపోయింది. అంతా వెళ్ళిపోయాక నీ వాళ్ళందరినీ ఇంట్లోంచి పంపేశానని బాధగా ఉందా నీకు అన్నాడు శ్రీపతి. నువ్వు మంచి పనే చేసావు, అమ్మా నాన్నల కోరిక మా పెళ్ళి ఒక్కటే, మేము మామూలుగా ఉన్నప్పుడు నాన్న మా ఇద్దరికి పెళ్లి సంబంధాలు కుదుర్చుకొని వచ్చాడు. ఆ సమయంలో శ్రీధర్ అనే అతను నాన్నను మోసం చేసి మా పొలమంతా కాజేశాడు. పెళ్ళిళ్ళాగిపోయాయి. డబ్బు లేకుండానే తన పెళ్ళవుతుందని తన అందాన్ని నమ్ముకుని మా అక్క పెళ్ళికొడుకు వద్దకు వెళ్ళి అవమానపడి వెనక్కు వచ్చి ఆత్మహత్య చేసుకుంది. ఆ దుఃఖంలో ఇంటిల్లి పాది విషం ఇంకా చనిపోయాం. మా కుటుంబం అంతా పగ తీర్చుకునేందుకు శ్రీధరు కొత్తగా కట్టిన ఇంట్లో దూరం. ఇదే ఈ ఇల్లు. అప్పుడు అక్కడ ధైర్యంగా తన పెళ్లి తానే చేసుకుంటానని వెళ్ళిపోయింది. నా పెళ్లి నీతో జరిగింది. వారికి ఇప్పుడిక కోరిక ఏమీ లేవు అంటూ పిల్లదయ్యం శ్రీపతిని మెచ్చుకుంది. ఇప్పుడు ఇక నీకు ఏ కోరికలు లేకపోతే అంతా దయ్యమై పడి ఉన్నందుకు అన్నాడు శ్రీపతి. అంతే, పిల్లదయ్యం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శ్రీపతి రాత్రంతా అక్కడ సుఖంగా నిద్రపోయాడు. తెల్లవారితోనే శ్రీధరి ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. శ్రీధరు వాడిని మెచ్చుకొని, అన్ని విధాలా ప్రయోజకుడమైన నిన్ను నా అల్లుడుగా చేసుకోవాలన్నది అని ఉంది. నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేసి ఆ మేడని కట్నంగా ఇస్తాను. అయితే ఒక్కగానొక్క కూతురు, దాన్ని వదిలి మేము ఉండలేం, మమ్మల్ని కూడా ఆ మేడలో ఉండనివ్వాలి అన్నాడు. శ్రీధరుడు కూతురుని తార చాలా అందంగా ఉండటంతో శ్రీపతి పెళ్లికి వెంటనే ఒప్పుకుంటూ, మీ అమ్మాయిని పెళ్ళాడటానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. ఇల్లరికపు అల్లుళ్ళలో తప్పించుకోవటం నాకు సుతరాము ఇష్టముండదు. అలా కాకుంటే నేను ఆ దయ్యం చిన్న కూతుని పెళ్ళాడి ఉండేవాణ్ణి. దాని ఆకారం వికారమైన బుద్ధి కడిగిన ముచ్చం లాంటిది. ఇక కట్నం మాటకొస్తే ఈ కట్నాలు కానుకలు అసలు నాకే పడదు. నా ఉద్యోగం అంటూ ఒకటి ఉంది. ఆ వచ్చే జీతంతోనే నేను నా భార్య హాయిగా బతికేస్తాం. ఆ జవాబుతో శ్రీధరుడు చేసేది లేక, అయితే ఒక పని చేయి, ఆ మేడకు ఎలాగో దయ్యాల కొంప అని పేరుంది, దానిని నువ్వే తీసుకో, దానికి ఎలాగో అద్దెకి ఎవరు రారు, ఆ ఇంట్లో ఉండండి అన్నాడు. అందుకు శ్రీపతి ఒప్పుకున్నాడు. ఇలా హాయిగా ఉంటున్న ఒకరోజు ఆ ఇంట్లో శ్రీపతి భార్య తార ఇద్దరు తోట పని చేస్తుంటే ఒంటికి అంత బురద అంటింది. వెనకాల భార్య ఆడు తిరిగి తోట పని కలుపు మొక్కలు తీస్తూ పనిచేస్తుంది. అని నీళ్ళు కొడతాడు. ఒక్క క్షణం భార్యకేమీ అర్థం కాదు. ఏమైందండి, ఎందుకు నా మీద నీళ్లు కొట్టారు అంటుంది. నా షర్టుకి బురద రాసావుగా అంటాడు. నేనెందుకు రాస్తానండి అంటుంది. ఇక్కడ నువ్వు నేను కాక ఇంకెవరున్నారు అంటాడు.
ఇలాగే బకెట్లో వేడి నీళ్ళు పెడితే చన్నీళ్ళు, కిచెన్లో ఏమైనా తిండి వస్తువులు పెడితే అవన్నీ ఎవరో తినేసినట్టు ఉండేవి, జ్యూస్ ఉంటే జ్యూస్ తాగేసినట్టు ఉండేవి. ఇదేమీ అర్థం కాక ఏమైందని ఆలోచిస్తూ ఉంటే, నన్ను పెళ్లి చేసుకోమంటే చేసుకోవా, నీ కోరిక తీరిపోయిందిగా వెళ్ళిపో అంటావా అని చెవిలో వినబడుతుంది శ్రీపతికి. వెనక్కి తిరిగి చూస్తే చిన్న దయ్యం. ఇంకా నువ్వు వెళ్ళలేదా అంటాడు. వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ నీ మీద ప్రేమ ఎక్కువై నిన్ను పెళ్లి చేసుకుందామని వెనక్కి తిరిగి వచ్చేసా అంటుంది. అయితే నువ్వు వెళ్ళలేదా, నీకు ఇంకా మోక్షం రాలేదా అంటాడు. నన్ను పెళ్లి చేసుకో, నేను వెళ్ళిపోతాను, నా కోరిక తీరిపోతుంది అంటుంది. అవునా, అయితే నేను పెళ్లి చేసుకుంటే నువ్వు విడిచి వెళ్ళిపోతావా అంటాడు శ్రీపతి. వెళ్ళిపోతాను అని చెబుతుంది. ఇప్పుడు శ్రీధరు చేసేదేమీ లేక భార్య తారతో శ్రీధర్తో మాట్లాడి శాస్త్రయుక్తంగా పెళ్లి చేసుకుంటాడు. కానీ ఇంకా వెళ్ళదు. ఇంకా వెళ్ళిపోలేదేంటి అని అడుగుతాడు. నేను వెళ్తాలే, ఇప్పుడేగా పెళ్ళయింది, ఇంకొన్ని రోజులు ఉండి వెళ్ళిపోతా అని అంటుంది చిన్న దయ్యం. ఏం చేయాలో తల పట్టుకుని కూర్చుంటాడు. నేను రేపు వెళ్ళిపోతాలే, అలా బాధపడుకు అని అంటుంది. మరుసటి రోజు ఎక్కడా కనిపించదు. ఎన్నిసార్లు పిలిచినా ముందుకు రాదు. అప్పుడు శ్రీపతి వెళ్ళిపోయిందని కన్ఫామ్ చేసుకుంటాడు. తన కోరిక పూర్తయినందువల్ల చిన్న దయ్యం వెళ్ళిపోయిందని అనుకుంటారు. ఇంకా సుఖంగా ఉంటారు. అప్పటి నుంచి దయ్యాల బెడద వాళ్ళకి లేదు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ది వీడియో. థ్యాంక్ యూ.